సిద్దిపేట జిల్లాలో కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ చెక్కుల పంపిణీలో ప్రోటోకాల్ వివాదం తలెత్తింది. చెక్కుల పంపిణీ కార్యక్రమానికి ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి, ఎంపీ రఘునందన్ రావు ముందుగా హాజరయ్యారు. అనంతరం మంత్రి కొండా సురేఖ స్టేజ్ పైకొచ్చారు. నియోజకవర్గ ఇన్ఛార్జ్ చెరుకు శ్రీనివాస్ రెడ్డి స్టేజ్ పైకి రావడంతో ప్రోటోకాల్ రగడ తలెత్తింది. అన్ని పార్టీల పరస్పర నినాదాలు చేసుకోవడంతో రచ్చ జరిగింది. దీంతో ఇద్దరు ముగ్గురికి కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ చెక్కులు అందజేసిన మంత్రి సభ నుండి వెళ్లిపోయారు. అనంతరం ఎంపీ కూడా వెళ్లిపోయారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి కర్ణాకర్ అందిస్తారు. కర్ణాకర్, సిద్దిపేట జిల్లా దుబ్బాక నియోజకవర్గ కేంద్రంలో కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ చెక్కుల పంపిణీ కార్యక్రమంలో తోపులాట ఉద్రిక్త పరిస్థితి అయితే ఒక ఘర్షణ వాతావరణం అయితే నెలకొంది. ఈ కార్యక్రమంలో ప్రోటోకాల్ రగడ అయితే నెలకొంది. ఈ కార్యక్రమానికి ముందుగా స్థానిక శాసనసభ్యులు దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి, తనతో పాటు మెదక్ ఎంపీ రఘునందన్ రావు మొదటగా హాజరయ్యారు. అనంతరం జిల్లా కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జి మంత్రి దేవాదాయ శాఖ మంత్రి కొండ సురేఖ కూడా హాజరయ్యారు. మంత్రి కొండ సురేఖతో పాటు స్థానిక నియోజకవర్గానికి చెందినటువంటి కాంగ్రెస్ పార్టీకి చెందిన నియోజకవర్గ ఇన్ఛార్జ్ చెరుకు శ్రీనివాస్ రెడ్డి కూడా స్టేజ్ పైకి రావడంతో ఈ ప్రోటోకాల్ దగ్గర ఒక్కసారి నెలకొందని చెప్పొచ్చు. ఈ అంశాన్ని తను స్టేజ్ పైకి రావడంతో స్థానిక శాసనసభ్యులు కొత్త ప్రభాకర్ రెడ్డి ఈ అంశాన్ని తనకి ఏ ప్రోటోకాల్ ప్రకారం స్టేజ్ పైకి వస్తాడు, స్టేజ్ పైన ఎలా కూర్చుంటారని చెప్పేసి ఆ కార్యక్రమంలో మైక్ తీసుకొని తాను ఒక్కసారిగా తను స్టేజ్ పైకి రావడానికి ఖండించడంతో అక్కడ ఒక్కసారి ఘర్షణ వాతావరణం నెలకొంది. ఇటువైపు కాంగ్రెస్ పార్టీకి చెందిన కార్యకర్తలు నాయకులు, ఇటు బీఆర్ఎస్ పార్టీకి చెందిన నాయకులు కార్యకర్తలు ఒక్కసారిగా పోటాపోటీగా నినాదాలు అయితే చేసుకున్నారు. స్టేజ్ పై నుంచి శ్రీనివాస్ రెడ్డి ఎలా ఎక్కుతారు, తాను వెంటనే కిందికి దిగాలని చెప్పేసి శ్రీనివాస్ రెడ్డి డౌన్ డౌన్ అంటూ నినాదాలు కూడా చేశారు. దీంతో ఒక్కసారి ఘర్షణ వాతావరణం అయితే నెలకొంది. ఒక క్రమంలో తోపులాట కూడా ఇరు పార్టీలకు చెందిన కార్యకర్తలు నాయకులు తోపులాటలు కూడా చేసుకున్నారు. ఈ అంశంపై పోలీసులు కూడా జోక్యం చేసుకుని వెంటనే వారిద్దరిని శాంతింపజేసే ప్రయత్నం చేశారు. ఈ పోలీసులకి తలనొప్పిగా కూడా మారిందని చెప్పొచ్చు. ఇరు పార్టీలను సముదాయించే క్రమంలో ఒకరికొకరు తీవ్రంగా నినాదాలు అయితే ఒకరిపై ఒకరు నినాదాలు చేసుకున్నారు. డౌన్ డౌన్ అంటూ బీఆర్ఎస్ పార్టీకి చెందిన నాయకులు కాంగ్రెస్ పార్టీ డౌన్ డౌన్ నినాదాలు చేశారు. కాంగ్రెస్ పార్టీకి చెందిన నాయకులు బీఆర్ఎస్ పార్టీకి చెందిన వాళ్ళని బీఆర్ఎస్ డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేశారు. దీంతో ఒక్కసారిగా కార్యక్రమం అసలు ఎటువైపు వెళ్తుంది, ఏం జరుగుతుందనే పరిస్థితి అయితే నెలకొంది. అక్కడ ఈ అంశంపై జోక్యం చేసుకుని స్థానిక మెదక్ ఎంపీకి తాను కూడా జోక్యం చేసుకుని రఘునందన్ రావు జోక్యం చేసుకుని ఇరు పార్టీకి చెందిన నాయకులను సద్దుమణిగించే ప్రయత్నం చేశారు. ఆగండి, అసలు నినాదాలు ఆపండి, ఎందుకు గొడవ పెట్టుకుంటున్నారు, తనకు ప్రోటోకాల్ ఉంటే మేము తనతో మాట్లాడి తన పైన స్టేజ్ నుంచి దింపిస్తామని చెప్పి. అంటే కర్ణాకర్ ప్రతిసారి ప్రోటోకాల్ వివాదం ఎందుకు తలెత్తుంది? అందుకే ముందుగా చూసుకోవాల్సిన అవసరం ఉంది కదా. అవును, అయితే ఇక్కడ ఏం జరుగుతుందంటే స్థానిక శాసనసభ్యులు బీఆర్ఎస్ పార్టీకి చెందిన వారు వేరే ఉంటున్నారు, కాంగ్రెస్ పార్టీకి చెందిన నియోజకవర్గ ఇన్ఛార్జీలు కూడా ఈ ప్రభుత్వ కార్యక్రమాలలో స్టేజ్ పైకి రావడంతో ఈ అంశం గొడవకు తలెత్తుందని చెప్పొచ్చు. ఈ ప్రోటోకాల్ రగడలో తీవ్రంగా గొడవ జరుగుతున్న క్రమంలో రఘునందన్ రావు శాంతింపజేసే ప్రయత్నం చేశారు. ఒకవైపు జిల్లా ఇన్ఛార్జి మంత్రి కొండ సురేఖ సైతం చేతులు జోడించి దండం పెట్టి బీఆర్ఎస్ పార్టీ నాయకులకు, ఇటువైపు కాంగ్రెస్ పార్టీ నాయకులకు కూడా శాంతించండి, నినాదాలు ఆపండి, గొడవలకు దారి తీయకండి, మనం క్రమశిక్షణ కలిగిన కార్యకర్తలమంటూ కొండ సురేఖ కూడా సైతం తాను కూడా గొడవను సద్దుమణిగించే ప్రయత్నం చేశారు. అయినప్పటికీ కూడా కార్యకర్తలు ఎట్టి పరిస్థితిలో కూడా శ్రీనివాస్ రెడ్డి స్టేజ్ పైన ఉండకూడదు, తాను దిగాలని చెప్పేసి బీఆర్ఎస్
బీఆర్ఎస్ పార్టీ చెందిన నాయకులు పట్టుపట్టారు. ఒకవైపు కుర్చీలు చైర్ల సభల సమావేశంలో జరుగుతున్న కుర్చీలు కూడా పైకి లేవనెత్తుకుని ఒకరి వైపు ఒకరు ఘర్షణ వాతావరణం చేసుకున్నారు, తోపులాట చేసుకున్నారు. దీంతో ఒక్కసారిగా అక్కడ కార్యక్రమం అంతా నిలిచిపోయింది. దీంతో చెక్కుల పంపిణీ కార్యక్రమం కూడా ఇద్దరికి ముగ్గురికి నలుగురికి ఇచ్చేసి మధ్యలో నుంచి ఇటు మెదక్ ఎంపీ రఘునందన్ రావు తర్వాత కొండా సురేఖ కూడా మధ్యలో నుంచి వెళ్లిపోవాల్సిన పరిస్థితి నెలకొంది. రైట్, థ్యాంక్ యూ కరుణాకర్.